కేసీఆర్ కనుమరుగు. తెలంగాణను ప్రజలకు దూరం చేసిన కేసీఆర్, ఉద్యమకారులను దూరం పెట్టి ద్రోహుల్ని దగ్గరికి తీసిన కాక, స్వచ్ఛమైన తెలంగాణకు కాంగ్రెస్ ప్రయారిటీ, ఉద్యమ స్ఫూర్తిని తట్టిలేపుతున్న రేవంత్ సర్కార్, 3 నిర్ణయాలతో తిరిగి ఉద్యమ గుర్తుల చేరువలోకి. కేసీఆర్ ఆనవాలను తుడిచి ఉద్యమానికి సముచిత గౌరవం, నియంత గుర్తుల్ని చెరిపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 3 నిర్ణయాలతో కేసీఆర్ లో కలవరం, టీఎస్ ను టీజీగా మార్చడంపై ప్రజల్లో హర్షం, జయ జయ హే తెలంగాణ అధికార గీతంపై నాటి ఉద్యమ జోష్. ఇకపై తెలంగాణకు కేసీఆర్ ఓ చేదు జ్ఞాపకమే. ఇది కేసీఆర్ చేసిన పెంటను కడిగే క్రమం. తెలంగాణ నుంచి నియంత కేసీఆర్ కనుమరుగయ్యే రోజులు దగ్గర పడ్డాయి. సుదీర్ఘకాలంగా ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సాగించిన నియంతృత్వం అంతా ఇంత కాదు. తన అహంకారంతో తెలంగాణకు ప్రతీకగా నిలిచే ఎన్నో అంశాలను పక్కకు తప్పించి తనదైన ముద్ర వేసుకోవడంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు పరితపించాడు. చివరికి తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును సైతం భారత రాష్ట్ర సమితిగా మార్చేసి టెక్నికల్ గాను తెలంగాణ పదం లేకుండా చేసేశాడు. ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఉద్యమకారులను పక్కకు తప్పించి ఉద్యమ ద్రోహుల్ని చేరదీసి అందలమెక్కించాడు. ఈ తరుణంలో తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ కాక బుద్ధి చెప్పి ఇంటికి పరిమితం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణపై కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత బలంగా తనదైన శైలిలో వేసిన ముద్రను కనుమరుగు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న 3 నిర్ణయాలతో కేసీఆర్ లో కలవరం మొదలైంది. ఈ 3 నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే కేసీఆర్ ముద్ర, తెలంగాణ మీద కేసీఆర్ పొర అయిపోయింది. ఆ పొర తొలగిపోయినంత పనైంది.